వైఆర్టీవీ నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు యావత్ భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. ఈరోజు ప్రధానంగా కూడా నిన్న మనం ఈ దేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించిన అంశం యావత్ భారతదేశం కూడా తన ప్రసంగాన్ని విన్న పరిస్థితి కనబడింది. నిజంగా దేశ ప్రధానిగా అత్యున్నతమైన పదవిలో ఉన్న వ్యక్తి అద్భుతమైన ప్రసంగం ఉండబోతుంది. భారత్ పాక్ మధ్య జరగబోతున్న ఈ యుద్ధానికి సంబంధించి ముగింపు కాదు, ఇక పాక్ సంబంధించిన ఉగ్రవాదాన్ని అంతం చేయడం, దానితో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో అది మన చేతిలో పెట్టడం రెండూ జరుగుతాయి. దీనికోసమే భారత్ ప్రయత్నిస్తుంది అనే ఒక అంశాన్ని వింటామని అందరం కూడా ఆలోచించాం. కానీ దానికి పూర్తి విభిన్నంగా కూడా ఒక అంశం వచ్చింది. దాన్ని చూడడానికి వినడానికి కూడా ఈ దేశ ప్రజలు ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి కనబడింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరు ఆశ్చర్యానికి గురి చేసే అంశం కానీ లేదా అలవోకగా మనం మాట్లాడుకుంటా ఉంటే ఎందుకురా ఇలాంటి పరిస్థితి అనే విధంగా వచ్చింది అనేది కూడా చాలా వాస్తవమైన విషయమే. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా చాలా క్లారిటీగా కూడా ఒక విషయం అర్థం కావాలి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ సారథ్యంలో వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడుండే ఈ దేశానికి సంబంధించి పూర్తి స్థాయిలో పౌరులకు ప్రతి ఒక్కరికి కూడా తమ యొక్క పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. వారు ఏదైనా మాట్లాడగలుగుతారు, ఏదైనా ప్రశ్నించగలుగుతారు. ఎందుకంటే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేతలు కాబట్టి ఖచ్చితంగా అడుగుతారు. మనం ఏది పూర్తి స్థాయిలో కూడా భారతదేశ పర్మిషనో, భారతదేశానికి సంబంధించి యుద్ధం అంటే ఉగ్రవాదాన్ని నిర్మూలించే ప్రయత్నంలో అమెరికా పర్మిషన్ తీసుకోలే, రష్యా పర్మిషన్ తీసుకోలే, అలానే ఆస్ట్రేలియానో లేకపోతే కెనడానో ఇంకా దేశాలు ఏ దేశాల పర్మిషన్ తీసుకోలే. మన భారతదేశం త్రివిధ దళాల మీద ఉన్న నమ్మకంతో త్రివిధ దళాలు చేస్తున్న పోరాటం చాలా అద్భుతంగా అందరూ నివ్వరబోయే విధంగా చేసింది. కానీ ఇక్కడ విషయం ఏంది, పూర్తి స్థాయిలో నిర్మూలన చేయాలి, ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే ఒక లక్ష్యంతో పూర్తి స్థాయిలో అడుగుపెట్టింది త్రివిధ దళాలు. కానీ మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఉపన్యాసం నిన్న విన్న తర్వాత భలే 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 అన్నట్టుగా అయిపోయిన పరిస్థితి కనబడింది. చాలా బాధాకరమైన విషయం అంటూ నెటిజన్లు పూర్తి స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి కనబడింది. అసలు ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి ప్రసంగం ఒకవైపు, ఈ దేశానికి సంబంధించిన పౌరుల వాదన మరొక వైపు, ఈ దేశం రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం త్యాగం చేస్తున్న త్రివిధ దళాలకు సంబంధించిన ఆర్మీ జవాన్లు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు సెల్యూట్ చేస్తూ అసలు వాస్తవం ఏంది అనేది ఈరోజు నేను చర్చించబోతున్నాను. ఎందుకంటే ఏదైతే జమ్మూ కాశ్మీర్కు సంబంధించి పహల్గామ్లో జరిగిన దాడికి ప్రతీకారమా, లేదా భారతదేశానికి సంబంధించి చాలా సందర్భాలలో పార్లమెంటు దాడి కావచ్చు, ఉరీ సంఘటన కావచ్చు, లేదా బాల్కోట సంఘటన కావచ్చు, లేకపోతే ఇతరత్ర సంఘటనలో ఈ దేశానికి సంబంధించిన 600 మంది సైనికులు పాక్ ఉగ్రవాదుల చేతులలో హతమయ్యారనేది వాస్తవం. అదేవిధంగా అన్యం పుణ్యం తెలియని ఈ దేశ పౌరులకు సంబంధించి 350 మంది కూడా ప్రాణాలు కోల్పోయారనేది కూడా వాస్తవం. మరి ఇంత జరిగినప్పుడు మనం పూర్తి స్థాయిలో దాని మీద ప్రతీకారం జరుపుదామా? మొన్న జరిగిన జమ్మూ కాశ్మీర్కి సంబంధించి పహల్గామ్లో నువ్వు హిందువా ముస్లిమా అంటూ కూడా హిందూ అయినా ముస్లిం అయినా పాయింట్ ఇప్పి చూపెట్టు అనే కాడికి వచ్చింది. అంటే ఉగ్ర మూకలను పెంచి పోషిస్తున్న వాళ్ళు ఎవరు? జమ్మూ కాశ్మీర్లో పూర్తి స్థాయిలో కూడా సానుభూతి పరులు ఉన్నారా అనేది కూడా ఒకసారి మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఫైనల్గా ఏం జరిగింది, ఏం కథ అనేది ఒకసారి చూద్దాం. అసలు ఏం జరుగుతున్నది ఈ దేశంలో అనేది నేను పూర్తి స్థాయిలో కూడా చర్చించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఒక పక్కన ఇక్కడ చూడండి, ప్రాణం కోల్పోయిన కుటుంబాలకు సంబంధించి ఇది పహల్గామ్కు సంబంధించిన ఘటనకు సంబంధించి ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ ఈ దేశం కోసం, ఈ దేశ రక్షణ కోసం, ఈ దేశంలో ఉన్న 100 కోట్ల మంది జనాభాకు సంబంధించి ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా సంతోషంగా ఉండాలంటూ వీళ్ళ ప్రాణాలను పరంగా పెడుతూ ప్రాణాలు కోల్పోతున్న జవాన్లను చూస్తుంటే కన్నీళ్లు ఒకవైపు, ఈ దేశానికి సంబంధించిన పౌరుడు ఉగ్రమూకలలో అమాయకంగా ప్రాణాలు కోల్పోయిందన్న వాదన ఇంకొక వైపు కొనసాగుతుంది. ఈ మారణకాండకు ప్రతీకారం ఏది అనేది ఇప్పుడు చాలా స్పష్టంగా వినబడుతుంది. ఎందుకంటే నేను నొక్కి కొన్ని పదాలు చెప్పబోతున్నాను. ఇది చాలా ప్రతి ఒక్కరు కూడా ఈ లైవ్ను ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. పూర్తి స్థాయిలో కూడా లైవ్ అయిపోయేంత వరకు కూడా ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. ఎందుకంటే మీరు ఏ తెలుగు న్యూస్ ఛానల్, దాంతోపాటు ఈ భారతదేశంలో ఉన్న ఏ ఛానల్ కూడా స్పందించిన తీరులో, వివరించిన తీరులో నేను ఈరోజు చెప్పబోతున్నాను. దీనికోసం చాలా టైం తీసుకోవాల్సి వచ్చింది. అందుకే మీకు చాలా క్లారిటీగా కూడా నేను చెప్పే అంశం ఏంటంటే, ఇక్కడ నా కుడివైపుకు సంబంధించి జమ్మూ కాశ్మీర్కు సంబంధించి పహల్గామ్కు సంబంధించి టూరిస్టులుగా వెళ్ళి అక్కడ టూరిస్టు ప్రాంతాలను వీక్షిస్తూ ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు నా కుడివైపు,
నా ఎడం వైపు ఈ దేశ రక్షణ కోసం, ఈ దేశం బాగుండాలి, ఈ దేశంలో ప్రతి పౌరుడు కూడా బాగుండాలి, మేము రక్షణగా ఉన్నాం, మా ప్రాణాలు పోయినా పర్వాలేదు అంటూ మన దేశానికి సేవ చేస్తున్న ఆర్మీ మరోవైపు. సో ఇక్కడ రెండు సంఘటనలు కూడా వేరువేరు. ఒకటి ఇక్కడ రెండు సంఘటనలు వేరువేరు దిశలో జరగవచ్చు, కానీ రెండింటి మూల్యం మాత్రం ఒకటే. ఇక్కడ ఉగ్రవాదుల చేతిలోనే, ఇక్కడ పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు, అంటే పాకిస్తాన్ ఆర్మీ అని చెప్పొచ్చు, కానీ వాళ్ళు ఉగ్రవాదులు పాక్ ఆర్మీ రెండు ఒకటి అనేది మొన్నటితో చాలా క్లారిటీగా అయిపోయింది. అది కుండ బద్దలు కొట్టిన విషయం. ఎందుకంటే ఉగ్రవాదులు చనిపోతే కూడా అక్కడ ఆర్మీ వెళ్ళి సెల్యూట్ వేసి అధికారిక లాంఛనాలతో జరిపిన సంఘటనలు కూడా మనం చూసాం. సో ఇలాంటి పరిస్థితులలో వాస్తవాలు ఏంటి అంటే అక్కడ ఆర్మీ, దాంతోపాటు ఉగ్రవాదులు వేరు కాదు, రెండు ఒకటే అనేది ఒక క్లారిటీ అయితే దేశానికి వచ్చింది, ప్రపంచ దేశాలకు కూడా క్లారిటీగా వచ్చింది. సరే, ఇక్కడ ఈ ఘటనకు ప్రతీకారం ఈ దేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యంలోని ఎవరైతే 5 ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళని అంతం చేస్తారా? ఈ పహల్గామ్కు సంబంధించిన ఘటనలో పూర్తి స్థాయిలో కూడా ఎవరైతే 5 ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళ జాడ ఎక్కడా? వాళ్ళని నిజంగా అంతం చేశారా? వాళ్ళకి సంబంధించి ఆచూకీ ఏంది? వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళని చంపేశారా అనేది మొదటి ప్రశ్న. అసలు ఏం జరిగింది ఒకసారి చూద్దామా. ఏప్రిల్ 22న పహల్గామ్లోని ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. భార్యల కళ్ళ ముందే భర్తలను హతమార్చారు. బిడ్డల కళ్ళ ముందే తండ్రుల ప్రాణాలను విడిచారు. ముష్కరుల కర్కశత్వం చూసి దేశం మొత్తం కూడా నివ్వరపోయింది. ఆడబిడ్డల నుదుటి సింధూరాన్ని తుడిచి చేసిన ఉగ్రవాదులను శిక్షించి న్యాయం చేస్తామని మోదీ ప్రభుత్వం చెప్పింది. దాంట్లో భాగంగా ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించింది. అర్ధాంతరంగా ఆపేసింది. కనీసం ఆ 4 ఉగ్రవాదులను కూడా మట్టుపెట్టలేదు. మరి ఆ ఆడబిడ్డల కన్నీళ్లకు సంబంధించి, ప్రతీకారానికి సంబంధించి ఎక్కడ పోయింది ఏంటి అనేది ప్రశ్న ఉత్పన్నమవుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఇక్కడ అర్ధాంతరంగా ఆపివేసి కనీసం ఆ 4 ఉగ్రవాదులను కూడా మట్టుపెట్టలేదు. మరి ఆడబిడ్డలను ప్రతీకారం తీర్చుకున్నది ఎక్కడ? ఇక్కడ ఆపరేషన్ సింధూర్కు సంబంధించి, ఇది పహల్గామ్కు సంబంధించి జమ్మూ కాశ్మీర్కు సంబంధించిన టూరిజంలో అక్కడ వీక్షించడానికి వెళ్ళిన ఈ కుటుంబానికి, వీరికి కొత్తగా మ్యారేజ్ అయింది. వాళ్ళు అక్కడ ఏదైతే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ కుటుంబం అక్కడికి ఎందుకు వెళ్ళింది అంటే అక్కడ యొక్క టూరిస్టులుగా వాళ్ళు అక్కడ విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు వీరి యొక్క భార్య ముందే ఆ భర్తను పూర్తి స్థాయిలో కూడా చంపేసిన పరిస్థితి అయితే మనం చూసాం. ఇది కళ్ళ ముంగట కనబడుతున్న యథార్థమైన విషయం. మీరందరూ కూడా చాలా క్లారిటీగా కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఈ ఒక్క కుటుంబమే కాదు, వీళ్ళ కుటుంబాలకు సంబంధించి చాలా మందికి కూడా 26 మంది పూర్తి స్థాయిలో ప్రాణాలు కోల్పోయారు. ఏది? ముష్కరు చేత, ఉగ్రవాదుల చేతులలో 26 మంది ప్రాణాలు కోల్పోయారండి. ఆ 26 మంది ప్రాణాలు తీసింది 4 ఉగ్రవాదులు. ఆ 4 ఉగ్రవాదులు ఎక్కడ? ఇప్పుడు దేశం మొత్తం అడుగుతున్నది ఏంటి అంటే ఆపరేషన్ సింధూర్ పేరుతోని, అంటే ఈ దేశంలో ఉన్న ఆడబిడ్డ ఆ తిలకాన్ని పూర్తి స్థాయిలో కూడా తొలగించి, ఆ తిలకం అదే ప్లేస్లో కూడా ఎవరైతే భర్తలను కోల్పోయారో, ఎవరైతే వాళ్ళ తండ్రిని కోల్పోయారో, వాళ్ళ బిడ్డల కళ్ళ ముంగట్నే పూర్తి స్థాయిలో ఆ మారణ హోమాన్ని చూసిరో, దానికి ప్రతీకారంగా పాకిస్తాన్లోని 9 శిబిరాలు ఏవైతే ఉన్నాయో, లష్కరే తోయిబా కానీ, జైషే మొహమ్మద్ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఆ 9 శిబిరాలకు సంబంధించి భారతదేశానికి సంబంధించి మిసైళ్లను అక్కడికి పూర్తి స్థాయిలో కూడా పంపించి, ఆ మిసైళ్ల ద్వారా 9 ఉగ్రస్థావరాలను మట్టుబెట్టిన అంటూ భారతదేశానికి సంబంధించిన త్రివిధ దళాలకు సంబంధించి ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్కు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రెస్ మీట్ పెట్టి నారీ శక్తి అంటూ పూర్తి స్థాయిలో కూడా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఒకరు కూర్చొని, మధ్యలో మిస్రీ కూర్చొని పూర్తి స్థాయిలో ఆ ప్రెస్ మీట్ను మీరందరూ కూడా చూశారు. అది అందరికీ, యావత్తు దేశ ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. ఓకే, బాగుంది. ఉగ్రవాదుల హతం కోసం, ఉగ్రవాదులను పూర్తి స్థాయిలో అంతం చేయడం కోసం జరిగిన ఒక అద్భుతమైన ఘట్టమే ఆపరేషన్ సింధూర్. దీన్ని దేశం మొత్తం హర్షించింది. చాలా వరకు మోడీకి నీరాజరాలు బలికీలు. మీరు ఊహించని స్థితిలో ఎవరు అంతు చిక్కని విషయంలో సోషల్ మీడియా కానీ పూర్తి స్థాయిలో ఎక్కడ చూసినా అంతు చిక్కని విధంగా పూర్తి స్థాయిలో కూడా మోదీకి నీరాజరం పలికారు. కానీ ఇంతలోనే అర్ధాంతరంగా ఆపరేషన్ సింధూర్ను మేము పూర్తి స్థాయిలో ఆపివేస్తున్నాం, ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించి అర్ధాంతరంగా ఆపివేసి కనీసం ఆ 4 ఉగ్రవాదులను కూడా మట్టుపెట్టలేదు. మరి ఆ ఆడబిడ్డల కన్నీళ్లకు ప్రతీకారం ఎక్కడ? ఇది దేశం మొత్తం అడుగుతుందండి. ఇది ఇక్కడ కూర్చొని వైఆర్టీవీలో కూర్చొని రంజిత్ ఒక్కడే ప్రశ్నిస్తలేరు. ఈ దేశంలో ఉన్న చాలామంది ప్రజలు కూడా అడుగుతున్న విషయం ఇది. 26 మంది ప్రాణాలను కోల్పోయారు. ప్రాణాలు తీసిన వ్యక్తులు ఎవరైతే 4 ఉగ్రవాదులు ఉన్నారో ఆ 4 ఉగ్రవాదులను మట్టుపెట్టారా? ఆ 4 ఉగ్రవాదుల ఆచూకీ ఏంటి? ఆ 4 ఉగ్రవాదుల పరిస్థితి ఏంటి అంటూ దేశం మొత్తం అడుగుతుంది. ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేయడం ఓకే, ఉగ్రవాదులను సంబంధించిన చీఫ్లను హతం చేయడం ఓకే, కానీ ఇక్కడ మన దేశానికి సంబంధించిన మన పౌరులను 26 మందిని చంపిన 4 ఉగ్రవాదుల పరిస్థితి ఏంటి అని అడుగుతున్నది ఈ దేశానికి సంబంధించిన పౌరులు. అంటే మన భారతదేశానికి సంబంధించిన, మన భరత బిడ్డకు సంబంధించిన
మన భారతావనికి సంబంధించిన, మన హిందుస్థాన్ సంబంధించిన మన దేశం అడుగుతున్నది ఈరోజు. ఎస్, అడుగుతున్నది. ఇది నేను ఒక్కరిని అడగట్లే, అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు అడుగుతున్నారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా 5గురు జవాన్లు వీరమరణం పొందినట్లుగా సైన్యం అధికారికంగా ప్రకటించింది. పాక్ సైన్యం జరిపిన దాడులలో అమాయకమైన పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. పాక్ కాలబేరానికి వచ్చిందని, కాల్పుల విరమణకు ప్రతిపాదించిందని గొప్పలు చెప్పుకున్న జవాన్ల మరణాలు మాత్రం ఆగడం లేదు. పాకిస్తాన్ జరిపిన దాడులలో మరో 2 జవాన్లు కూడా మరణించినట్లుగా సోమవారం వార్తలు వచ్చాయి. మరి దేశ రక్షణలో భాగంగా ప్రజల ప్రాణాలను కాపాడేందుకు విరోచితంగా పోరాడి అసూలు బాసిన జవాన్ల త్యాగాలకు మోదీ ప్రభుత్వం ఇచ్చిన ఫలితం ఎక్కడా? ప్రజల ప్రాణాలను కాపాడేందుకు విరోచితంగా పోరాడి అసూలు బాసిన జవాన్ల త్యాగాలకు మోదీ ప్రభుత్వం ఇచ్చిన ఫలితం ఎక్కడా? ఇది ఈ దేశం కాదు, ఈ దేశానికి సంబంధించిన ప్రతి పౌరుడు కూడా అడుగుతున్న విషయం. మరి ఈ విషయంలో ఒకసారి మనందరం కూడా ఆలోచించాలి. ఇక్కడ మనందరం మాట్లాడుకున్నట్టుగా వాస్తవమైన విషయం, ఇక్కడ మోడీకి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించి చూస్తే వాస్తవాలు మీ అందరికీ కూడా అర్థమవుతాయి. ఇక్కడ జవాన్లకు సంబంధించిన అంత్యక్రియ జరుగుతుందండి. ఇది చాలా హృదయ విదారకమైన, బాధాకరమైన సంఘటన. ఎందుకంటే వీళ్ళు ఈ దేశం కోసం మరణించారు. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఆపరేషన్ సింధూర్ పేరుతో మొదలైంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఎందుకు మొదలైంది? పహల్గామ్కు సంబంధించిన జమ్మూ కాశ్మీర్లో ఏదైతే 26 మంది ప్రాణాలు కోల్పోయారు, వాళ్ళు 4 ఉగ్రవాదులు వచ్చి 26 మందిని మట్టుబెట్టిన తర్వాత 26 మంది మన భారతదేశానికి సంబంధించిన పౌరులను పూర్తి స్థాయిలో చంపేసిన తర్వాత ఆడబిడ్డల నుదుటి మీద ఉన్న సింధూరం పేరుతోని ఆపరేషన్ సింధూర్ అని ఏర్పాటు చేసి, ఆ ఆపరేషన్ సింధూర్ పేరుతోని పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాల మీద పూర్తి స్థాయిలో కూడా దాడులు చేసిన పరిస్థితి మనం చూసాం. మరి దాడులు చేసిన తర్వాత ప్రతీకారం అంటూ పూర్తి స్థాయిలో కూడా జరిగిన ఎపిసోడ్ ఇక్కడితోనే ఆగిపోయిందా? మరి ఆ పాక్ కాల్పులలో ఏదైతే భారత్ పాకిస్తాన్కు సంబంధించిన బార్డర్ ఏదైతే ఉందో, పూంచ్ కానీ ఆ సెక్టార్కు సంబంధించిన ఏరియాలలో అక్కడ సామాన్యమైన మన దేశ పౌరులకు సంబంధించిన ఇల్లు గుల్లలైపోయినాయి, ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు పిల్లలండి, 2 పిల్లలు, వాళ్ళిద్దరూ కూడా కవల పిల్లలు. వాళ్ళు కూడా ఆ పాక్ జరిపిన కాల్పులలో 2 పిల్లలు కూడా చనిపోయారు. మరి వారికి న్యాయం ఎక్కడ అంటూ ఇక్కడ ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇక్కడ ఇంత పంచాయతీ జరిగింది కదా, ఇక్కడ జవాన్లు చనిపోయారు, దాంతోపాటు అమాయకమైన పౌరులు చనిపోయారు. మరి దాడులు ఎక్కడ ఆగింది? ఈ ప్రశ్నకు సమాధానం ఏది? దాడులు ఆగేదెప్పుడు? జమ్మూ కాశ్మీర్లోని సాంబా సెక్టార్లో సోమవారం రాత్రి ఎగిరిన ఇవి పాక్ డ్రోన్లు అండి. ఈ పాక్ డ్రోన్లు ప్రధాని మోదీ ప్రసంగం గంట కూడా గడవక ముందుకే పంజాబ్లోని జల్దార్లో పాకిస్తాన్కి సంబంధించిన డ్రోన్లు ప్రత్యక్షమైంది. దాన్ని కూల్చివేసినట్టు జలంధర్ డిప్యూటీ కమిషనర్ ప్రకటించారు. అమృత్సర్లో బ్లాక్అవుట్ కూడా ప్రకటించడంతో అక్కడ దిగాల్సిన ఇండిగో 6 2045 విమానాన్ని అత్యవసరంగా తిరిగి ఢిల్లీకే మళ్లించారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్లోని సాంబా సెక్టార్లో కూడా పాక్ ఆర్మీ డ్రోన్లు ఎగిరాయి. అంటే ఇండియా టుడే టీవీ వీటిని లైవ్లో చూపించింది. డ్రోన్లు భయానికి జమ్మూ కాశ్మీర్ రాజధాని ఎక్స్ప్రెస్లో లైట్లను ఆపేశారు. శ్రీనగర్ ఎయిర్పోర్ట్లో బ్లాక్అవుట్ ప్రకటించారు. ఇక మంగళవారం జమ్మూ, దాంతోపాటు అమృత్సర్, దాంతోపాటు చండీగఢ్, లేహౌ, శ్రీనగర్, రాజ్కోట్కు వెళ్లాల్సిన విమానాలను రద్దు చేస్తున్నట్లు ఇండిగో ఎయిర్లైన్స్ కూడా ప్రకటించింది. ఇక్కడ చాలా క్లారిటీగా కూడా మీరు ఆలోచించండి. మోదీ, ఈ దేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ గారి ప్రసంగం గంటగాలే, మోదీ ప్రసంగం అయిపోయి గంట గడవలే, మేము ఎక్కడా తగ్గలే, మేము ఎవరికి భయపడతలేం అంటూ పాక్కు సంబంధించిన పిచ్చి కుక్కల డ్రోన్లు ఎగురుతూ ఉంటే ఈ దేశానికి సంబంధించిన ప్రధాని అర్ధాంతరంగా కూడా యుద్ధాన్ని ఎందుకు ఆపివేశారు అంటూ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు భయపట్టించిలా, మరి భయానికి సంబంధించి ఏం జరిగింది అని కూడా అడిగే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడతాను. మోదీ ఫైర్ కాదు, సీజ్ ఫైర్. ఇక్కడ జరగాల్సిన విషయాన్ని కూడా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ప్రధాని మోదీ చెప్పింది ఒకటి, ప్రపంచం చూస్తున్నది మరొకటి. కేంద్రం వాస్తవాలన్నింటినీ కూడా కేంద్రం వాదిస్తున్నది ఒకటి, బయటికి కనిపిస్తున్నది మరొకటి. కాల్పుల విరమణ నిర్ణయం జాతిని ఎంత నిరాశపరిచిందో ఆయన చేసిన ప్రసంగం అంతకంటే ఎక్కువ నిరాశపరిచింది. ప్రత్యర్థి పాక్ని కాలబేరానికి రప్పించామని మోడీ చెప్పాడు, కానీ తామే గెలిచామని పాక్ ముందే ప్రకటించుకుంది. ఉగ్ర మూకలను తుదిముట్టించామని మోదీ చెప్పిండు, కానీ వాళ్ళు ఇప్పటికీ పాక్లో బహిరంగంగా తిరుగుతూనే ఉన్నారు. పాక్ కాలబేరానికి వచ్చిందని మోదీ చెప్పిండు, కానీ దాయాది ఇప్పటికీ తల ఎగరేస్తూనే ఉన్నది. టెర్రరిస్టులకు గడగడలాడించామని మోడీ చెప్పిండు, కానీ మసూద్ అజార్, హఫీజ్ సయ్యద్ ఇంకా సవాళ్లు విసురుతూనే ఉన్నారు. పహల్గామ్లో చెదిరిపోయిన సింధూరాలకు ప్రతీకారం తీర్చుకున్నామని మోదీ చెప్పిండు, కానీ నవజంటను కాల్చి చంపిన ముష్కర్లు ఇంకా చేతికి చిక్కనే లేదు.
పాక్ సరిహద్దు మీరితే సహించేది లేదని మోదీ అన్నాడు. కానీ ఆయన ప్రసంగం మూసిన కొద్ది గంటలకే కాశ్మీర్లోని సాంబాలో పూర్తిస్థాయిలో మళ్ళీ పాక్ డ్రోన్లు ఎగురుతూ కనిపించాయి. పాక్తో చర్చలంటే ఉగ్రవాదులపై పైనే అని మోదీ అన్నాడు. కానీ ఉగ్రవాదానికి మద్దతు ఆపుతున్నట్టుగా పాక్ ఇప్పటికీ ప్రకటించలేదు. ఆ దేశ ఆర్మీకి సంబంధించిన ఒరిజినల్ ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరై జాతీయ జెండాలు కప్పిది మరీ సెల్యూట్ చేసిన పరిస్థితి. ఇక పాకిస్తాన్లో జరిగిన 4 గత యుద్ధాలు భారత్ పై చేయని పాక్ ఓటమని ప్రపంచం కల్లారా చూసింది. కానీ ఇప్పుడు మాత్రం మోదీ చెప్తేనే వినాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. పాకిస్తాన్లో కోలుకోలేని దెబ్బతినడం వల్లే లొంగిపోయిందని మోడీ అంటున్న రాయబారం చేసిన ట్రంప్ నోట ఆ మాట ఎక్కడ కూడా వినిపించలేదు. ఆనాడు తనను బెదిరించిన అమెరికా అధ్యక్షుడు నిక్సన్ నోటితోనే ఇందిరాగాంధీ పూర్తిస్థాయిలో కూడా ఏమని చెప్పింది, ఆసియాలోనే భారత్ ప్రధాన యొక్క శక్తి అని అనిపించగలిగిందని చెప్పింది. కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ను బెదిరించి కాల్పుల విరమణకు ఒప్పించామని, భారత్ పాక్ కామన్ సెన్స్ ఉందని బహిరంగంగానే ఒక గలాట కట్టిపడేసిన పరిస్థితి వచ్చింది నేడు. గతంలో కుదుర్చుకున్న ఏ ఒప్పందాన్ని కూడా పాకిస్తాన్ గౌరవించలేదు, ఉగ్రవాదానికి మద్దతు ఆపలేదు. అయినా ఎటువంటి షరతులు విధించకుండా కేవలం డిమాండ్లు పెట్టి పాక్ను కట్టడి చేస్తున్న కేంద్రం ప్రకటించింది. పాక్ కాల్పులకు కాలు దూవుతూనే ఉంది. అయినా కాల్పుల విరమణ ఎందుకు వచ్చింది? ప్రత్యర్థి కవిస్తూనే ఉన్నాడు. మరి మోదీ సర్కార్ కాడి ఎందుకు పారేసింది? ప్రశ్నలు అనేకం, కారణాలు గోప్యం. 2 రోజులైనా అంతా అస్పష్టం. ఏది ఇక్కడ పూర్తిస్థాయిలో శనివారం భారత కాల్పుల విరమణ ప్రకటించడానికి అరగంట ముందే ట్రంప్ తెర మీదకి వచ్చి భారత్ పాక్ల కాల్పుల విరమణను తానే ప్రకటించారు. సోమవారం ఆపరేషన్ సింధూర్పై ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రకటించడానికి 2 గంటల ముందే మన గురించి ట్రంప్ ప్రపంచాన్ని ఉద్దేశించి సందేశం ఇచ్చాడు. ఎట్లయిపోయింది భారత్ పరిస్థితి అనేది కూడా చర్చనీయాంశంగా మారుతుంది. రైట్, మొత్తానికి ఇన్ని ప్రశ్నలండి. ఇది నేను చెప్పిన ప్రశ్నలు కాదండి, యావత్ భారతదేశానికి సంబంధించి వచ్చిన ప్రశ్నలు. అసలు మనం గతంలో ఎట్లుండే అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పరిపాలించిన సమయంలో మన దేశం ఎట్లుండే, నిజంగా ఒక అందుకు సంబంధించి కాంగ్రెస్ మళ్ళీని గుర్తు చేస్తున్నారు. ఎస్, ఇది వాస్తవమైన విషయం. కాంగ్రెస్ పార్టీ, జాతీయ కాంగ్రెస్ పార్టీని మళ్ళొక్కసారి గుర్తు చేస్తున్నారు. నాటి కాంగ్రెస్, నేటి భారతీయ జనతా పార్టీ డిఫరెన్స్ ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏమని చెప్పిండ్రు అంటే, ఇక్కడ లాల్ బహదూర్ శాస్త్రి అండి, మీ అందరికీ గుర్తుండాలి, మాజీ ప్రధాని వీరు ఏం చెప్పారంటే, అణుబెదిరింపులకు భారత్ భయపడదు, కత్తి మొన చూపించో, అణుబాంబులతో భయపెట్టు, ఎవరైనా మన శిరస్సు వంచాలని చూస్తే, మనల్ని అణిచివేయాలని చూస్తే ఈ దేశం లొంగేదే కాదు. ఒక ప్రభుత్వం మన కర్తవ్యం, మారణ ఆయుధాలతోనే సమాధానం ఇవ్వడం అంటూ ఎవరు చెప్పారు? ఆనాటి ప్రధాని చాలా క్లారిటీగా చెప్పాడు. మన ఈనాటి ప్రధాని ఏం చెప్తాడో ఇనుర్రి. యుద్ధాల యుగం కాదు ఇది, ఉగ్రవాదానికి కూడా కాలం కాదు. సింధూర్తో ఉగ్రవాదులను శిక్షించాం, పాక్ వైమానిక స్థావరాలను ధ్వంసం చేశాం, మన ఆయుధాల శక్తి ప్రపంచానికి తెలిసింది. ఉగ్రవాదం పీఓకే పైనే పాక్తో చర్చలు, ఉగ్ర స్థావరాలను పాక్ కూల్చేసుకోవాలి, లేకుంటే ఆ దేశం బతకడం కష్టం. జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం అంటూ ఇక్కడ చూసారు. దాని తర్వాత గతంలో ఇంకొక అంశం ఏంది, అమెరికా మా బాస్ కాదు, ఇది చాలా డైరెక్ట్గా యావత్ భారతదేశం కూడా స్పందిస్తున్న తీరు. అమెరికాను భారత్ మిత్రుడిగా చూస్తుందే తప్ప యజమానిగా కాదు. తన భౌతవ్యాన్ని రాసుకోగల సామర్థ్యం భారత్కు ఉన్నది. పరిస్థితులను బట్టి ఎవరితో ఎలా వ్యవహరించుకోవాలో మాకు తెలుసు. 1971 యుద్ధ సమయంలో నాటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్తో భారత ప్రధాని ఇందిరాగాంధీ అంచు కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నిజంగా కూడా ఇందిరాగాంధీ సాహస ధైర్యాలే వేరండి. ఇక్కడ ఏం జరుగుతుంది, వాణిజ్యం ఆపేస్తామని భారత్ పాక్పై ఒత్తిడి తెచ్చిన అణుయుద్ధం రాకుండా నేనే ఆపించా అంటూ కూడా ట్రంప్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈరోజు భారతదేశాన్ని పరిపాలిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ లేకపోతే ట్రంప్ అన్న విధంగా ఆగిపోయింది. అంటే వాణిజ్య సముదాయాన్ని ఆపేస్తామని బెదిరిస్తే ఇక్కడ 2 దేశాలు కూడా ఆగిపోయాయని చెప్పింది. కానీ ఆ పక్క దేశం ఆగిపోయిందా? పాకిస్తాన్ ఎక్కడన్నా ఆగిందా? మీకు కనబడ్డదా? లేదు కదా. ఇక్కడ ఒకసారి చూడుర్రి, గతానికి సంబంధించి ట్రంప్ పేరు చెప్పలేదేం. అమెరికా జోక్యం నిజమా అబద్ధమా? కాల్పుల విరమణపై విరమణ ఏది? ప్రధాని మోదీని నిలదీసిన కపిల్ సింబల్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ట్రంప్ పేరు ఎందుకు చెప్పలే అనేది ఇక్కడ అంశం. ట్రంప్కు అమ్ముడుపోయారా? సార్వభౌమ అధికారంపై మోదీ సర్కార్ రాజీ, మధ్యవర్తిత్వం చేసే హక్కు ఆయనకెవరిచ్చారు? మోదీ సర్కార్పై మండిపడ్డ శివసేన. 3వ దేశం జోక్యం నిజమేనా? అదే జరిగితే సిమ్లా ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టే. అమెరికా మధ్యవర్తిత్వంపై
కేంద్రం వివరణ ఇవ్వాలి. మోదీ సర్కార్ను డిమాండ్ చేసిన కాంగ్రెస్. విద్యావంతుడే పాలకుడు కావాలి. పాలనా పరంగా భారత్ అత్యంత సంక్లిష్ట దేశం. వారు మాత్రమే సొంతగా చర్చించగలరు, స్వయం నిర్ణయాలు కూడా తీసుకోగలరు. మోదీపై సుబ్రహ్మణ్య స్వామి పరోక్ష విమర్శలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక చెప్పుర్రండి, ఇప్పుడు చెప్పుర్రిగా ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యంలో అద్భుతంగా జరుగుతున్నది అని చెప్పారు. ఆఖరికి పుల్వామా దాడిని కూడా మేమే చేశామంటూ పాక్ ఆర్మీ డైరెక్ట్గా చెప్పేసింది. ఆనాడు పుల్వామా దాడికి సంబంధించి 2019 ఫిబ్రవరి 14వ తేదీన పుల్వామా దాడి చేయించింది కూడా పాక్ ఆర్మీ అంటూ చాలా స్పష్టంగా వాళ్ళు బహిరంగంగా చెప్పారు. మరి ఈరోజు పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా ఆలోచించండి. ఒకప్పుడు ఇందిరాగాంధీ ఎంత ధైర్య సాహసాలను ప్రదర్శించారండి. దాంతోపాటు లాల్ బహదూర్ శాస్త్రి ఎంత ధైర్య సాహసాలను ప్రదర్శించారండి. ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యంలో పూర్తి స్థాయిలో వాణిజ్యం గురించి భారత్ పాక్ మీద ఒప్పందం తీసుకొచ్చినంత మాత్రాన అణుయుద్ధం రాకుండా నేనే ఆపేశానని ట్రంప్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది కదా. దీని పరిస్థితి ఏంది అని నేను అడుగుతున్నా. ఈరోజు దేశం మొత్తం అడుగుతున్నది ఏమని? సైన్యం విజయం, కేంద్రం విఫలం. త్రివిధ దళాల దాడితో పాక్ ఉక్కిరిబిక్కిరి. భారత్పై చేయిలో ఉన్నప్పుడే కాల్పుల విరమణ. భారత్ పై చేయిలో ఉన్నప్పుడే కాల్పుల విరమణ. తామే గెలిచామంటూ పాక్ ప్రధాని సంబరాలు. 48 గంటల పాటు మోదీ ప్రభుత్వం మౌనం. అమెరికా జోక్యాన్ని వద్దనలేని నిస్సహాయత. ఏంది కాల్పుల విరమణ షరతులపైన గప్చుప్. అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిన ఎందుకు? మోదీ ప్రభుత్వంపై విశ్లేషకుల విమర్శలు. ఎవరిది విజయం, ఎవరిది అపజయం? కాల్పుల విరమణ ప్రకటన తర్వాత పాక్ ప్రధాని బయటికి వచ్చి మాదే విజయం అని బహిరంగంగా కూడా ఎందుకు ప్రకటించగలిగాడు? మన ప్రధాని మాట్లాడడానికి 48 గంటల సమయం ఎందుకు పట్టింది? కాల్పుల విరమణ తర్వాత అక్కడి సైన్యం ఎందుకు సంబరాలు చేసుకుంటున్నది? భారతదేశం ఎందుకు విస్మయంతో మునిగిపోయింది? అమెరికాకు, యుఏఈకి, చైనాకు పాక్ ప్రధాని ఎందుకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు? మనం మాత్రం కాల్పుల విరమణ కారమేందో ఎందుకు చెప్పలేకపోతున్నాం? ఇది చాలా స్పష్టంగా కూడా దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశం. ఏంది కాల్పుల విరమణను చరిత్ర క్షమించదు. ఏంది 3 రోజులు విఫల కథగా ఆపరేషన్ సింధూర్. లాజిక్ లేని ముగింపుతో మోదీ తప్పిదం. విజయం అంచులలో ఓటమి ఒప్పుకున్నాం. గతం నుంచి పాఠాలు నేర్వక అవే తప్పులా? పాక్పై పైచేయి సాధించాక విరమణ దేనికోసం ఎందుకు ఒప్పుకున్నారో కేంద్రం చెప్పాలి. ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా అనేక ప్రశ్నలకు సంబంధించి కూడా ఇక్కడ వస్తున్న ప్రశ్న కనబడుతుంది. అమెరికా ఒత్తిడికి తలొగ్గి మోదీ ప్రభుత్వం ఈ విరమణ ప్రకటన చేసిందంటూ అర్థమవుతుంది. ఎన్డీఏ సర్కార్ అలా ఎందుకు చేసింది? అమెరికా ఒత్తిడికి తలొగ్గి విరమణ ప్రకటన ఎందుకు చేసిలు? ఆల్రెడీ మన విజయ తీరాలను, మన విజయ గమ్యాలను ముద్దాడే సమయంలో పూర్తి స్థాయిలో కూడా ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది ప్రధానంగా కూడా చర్చ జరుగుతున్నది. ఈ చర్చకు సంబంధించి సమాధానం ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన, ఈ దేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ చెప్పగలగాలి. ఇక్కడ క్లియర్ కట్ అండి, ఏమీ లేదు. ఇక్కడ పహల్గామ్కు సంబంధించిన వారు ఏంది 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంట్లో భాగంగా పూర్తి స్థాయిలో 4 ఉగ్రవాదులను ఇప్పటి వరకు వాళ్ళ ఆచూకీ లేదు, వాళ్ళను మట్టు పెట్టలేదు. కనీసం వాళ్ళ దానికి ఏది మన ఆడబిడ్డల కన్నీళ్లకు ప్రతీకారంగా వాళ్ళని చంపనే లేదు. ఇది క్లారిటీ విషయం. దాంతోపాటు ఈ దేశానికి సంబంధించిన సైన్యం ఇంకా ఏంది ఇప్పటికే ఇప్పటికి 4 చనిపోయినట్టుగా క్లారిటీ వస్తుంది. ఈ దేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం అయిపోయినాక కొన్ని గంటలలోనే పాక్కు సంబంధించిన డ్రోన్లు ఎగరడం, దాంతోపాటు కాల్పుల విరమణ దేనికి చేశారు? ఆల్రెడీ మనం విజయ తీరానికి వెళ్ళాం. విజయాన్ని ముద్దాడుతున్న తరుణంలో దేనికోసం కాల్పుల విరమణ చేయాల్సి వచ్చింది అనేది క్లారిటీ లేదు. రెండోది, ఈ దేశానికి సంబంధించి యుద్ధాల యుగం కాదని ప్రధాని నరేంద్ర మోడీ ఎలా చెప్పారు? ఎందుకంటే ట్రంప్ నేనే మధ్యవర్తిత్వం వహించాను, నేనే పూర్తి స్థాయిలో కూడా అన్నింటినీ క్లోజ్ చేశాను, నా వల్లనే జరిగింది అని డొనాల్డ్ ట్రంప్ చెప్పినప్పుడు ట్రంప్ పేరు ఎందుకు తీయలేదు? ఆనాడు పూర్తి స్థాయిలో లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానిగా ఉన్నప్పుడు అణుబాంబులకు బెదరదు భారత్ అంటూ కూడా చెప్పి అమెరికా మాకు బాస్ కాదని ఇందిరాగాంధీ చెప్పిన తరుణం కనబడ్డది. ట్రంప్ పేరు ఎందుకు చెప్పలేదు అంటూ కూడా కపిల్ సిబల్ అడగడం, మరి ట్రంప్కి ఏమైనా అమ్ముడుపోయారంటూ కూడా శివసేన. మూడో దేశం ఎందుకు జోక్యం మన దేశం మీద అంటూ కూడా ఇక్కడ కాంగ్రెస్కు సంబంధించి అడుగుతున్న ప్రశ్న. దాంతోపాటు విద్యావంతుడే పాలకులు కావాలని పరోక్షంగా కూడా సుబ్రహ్మణ్య స్వామి. ఇన్ని ప్రశ్నల మధ్య భారతీయ జనతా పార్టీ ఏం సమాధానం చెప్పగలుగుతుంది? ఏం సమాధానం చెప్పి దేశానికి సంబంధించి పౌరులను ఒప్పించగలుగుతుంది? పాకిస్తాన్కు సంబంధించి సంబరాలు చేసుకుంటున్నారు. ఈ దేశానికి సంబంధించిన పాక్ భారత్ సరిహద్దు ప్రాంతాలలో, పూంచ్ ఇతర సెక్టార్లలో ఈ దేశానికి సంబంధించిన సామాన్యుల ఇల్లులు గుల్లలైపోయినాయి. సామాన్య ప్రజలను పూర్తి స్థాయిలో కూడా అక్కడ చాలామంది కూడా ప్రాణాలు కోల్పోయారు. దాంతోపాటు ఇక్కడ సైనికులు కూడా పోయినాయి. మరి ఇలాంటి పరిస్థితులలో ఎందుకు ఇలాంటి పరిణామం చోటు చేసుకుంది అనే దానికి
భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం చెప్పలేకపోయారు. ఇవన్నీ కూడా ఈ దేశం అడుగుతున్న ప్రశ్నలు, ఇవన్నీ కూడా ఈ దేశానికి సంబంధించిన పౌరులు అడుగుతున్న ప్రశ్నలు, ఇవన్నీ కూడా ఈ దేశానికి సంబంధించిన విపక్ష పార్టీలు అడుగుతున్న సమయం. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఎమర్జెన్సీగా పార్లమెంటును ఏర్పాటు చేయాలి. ఎందుకు ఆపరేషన్ సింధూర్కు సంబంధించి పూర్తి స్థాయిలో కాల్పుల విరమణ ఎందుకు చేసిర్రు, ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది కూడా రాహుల్ గాంధీ కూడా అడుగుతున్న ప్రశ్న కనబడుతుంది. అంటే ఒక దేశానికి సంబంధించి సార్వభౌమాధికారాన్ని కానీ లేకపోతే ఈ దేశానికి సంబంధించిన రక్షణ కానీ పూర్తి స్థాయిలో మరి డొనాల్డ్ ట్రంప్ చేతిలో ఏమైనా పెట్టారా అంటూ కూడా అడుగుతున్న పరిస్థితి. సార్వభౌమాధికారం మీద మోదీ రాజీ దేనికి అంటూ కూడా అడుగుతున్న ప్రశ్న కనబడుతుంది. మనం ఆల్రెడీ సక్సెస్ అయ్యాం, మనం ఆల్రెడీ గెలిచాం, గెలుపు అంచులలో ఉన్నాం, పాక్ ఓడిపోయింది అనేది క్లారిటీ వచ్చింది. అప్పుడు కాల్పుల విరమణ ఎందుకు చేయాల్సి వచ్చింది? మరి ఈ దేశానికి సంబంధించిన పౌరులైనటువంటి 26 మంది ఆడబిడ్డల కన్నీళ్ళకి సంబంధించి ఆ 4 ఉగ్రవాదుల ఆచూకీ ఇక్కడ. ఇన్ని ప్రశ్నల $1 మిలియన్ ప్రశ్న కొనసాగుతుంది. ఈ $1 మిలియన్ ప్రశ్నకు సంబంధించి ఇప్పటి వరకు సమాధానం లేని పరిస్థితి కనబడుతుంది. మిత్రులారా, మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఒకటి, ఈ దేశానికి సంబంధించి పాక్ భారత్కు మధ్య యుద్ధం కొనసాగుతున్న తరుణంలో మనం గెలుపు అంచులలో ఉన్నప్పుడు ఎందుకు పూర్తి స్థాయిలో కూడా డొనాల్డ్ ట్రంప్కు సంబంధించి ఎంటర్ ఎందుకైందో, ఆయనకు సంబంధించి వాణిజ్యానికి సంబంధించిన ఒప్పందాలన్నీ కూడా రద్దు చేసుకుంటాం పూర్తి స్థాయిలో అంటూ చెప్తే ఎందుకు భారత్ భయపడింది? స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకు ట్రంప్ 3వ దేశం మన దేశం మీద ఎందుకు ఏలు పెడుతుందండి? డొనాల్డ్ ట్రంప్ను అడిగి మేము పాకిస్తాన్ మీద పూర్తి స్థాయిలో యుద్ధం పోతున్నామని చెప్పామా? అందుకే ఎప్పుడైనా చదువుకున్న వ్యక్తి స్వతహా నిర్ణయాలు తీసుకుంటాడు, చదువుకున్న మేధావి అక్కడ ఉంటే పూర్తి స్థాయిలో నిర్ణయాలు తీసుకుంటారంటూ కాంగ్రెస్ పరోక్షంగా డైరెక్ట్గానే వాదిస్తున్న పరిస్థితి. మరి వీటన్నిటికీ సమాధానం వస్తుందా లేదా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దీనికి సంబంధించి ఏం జరుగుతుంది, ఏం కథ ఎట్లుంటుంది అనేది మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇక దాంతోపాటు ఇక ఈ రాష్ట్రానికి సంబంధించి ఒక అంశాన్ని చూద్దాం. ఇక్కడ వడ్ల కుప్పలపైనే ప్రాణాలు విడిచిన రైతు, కొనుగోలు కేంద్రాలలో 10 రోజులుగా పడిగాపులు, వడదెబ్బతో రైతు కిషన్ మృతి, మహబూబాద్ జిల్లాలో ఘటన అంటూ కూడా చెప్పిన పరిస్థితి. రైతు కిషన్ వయసు 51 సంవత్సరాలండి. ఈయన పెద్దవంగర మండలానికి సంబంధించి పోచంపల్లి గ్రామానికి సంబంధించిన వ్యక్తి. అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో మహబూబాద్ జిల్లాకు సంబంధించి ఏదైతే వడ్లున్నాయో ఆ కుప్పల మీదనే మరణించింది, వడదెబ్బతోనే చనిపోయాడు. ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు అందాల పోటీలలో రేవంత్ రెడ్డి బిజీగా ఉండిపోయాడు. చాలా బాధాకరమైన విషయం. అన్నదాతల గోసాలు పట్టవా, రైతు మృతి ముమ్మాటికి సీఎం హత్యే, తెలంగాణ రైతన్నలు అనాథలా మారారు, కాంగ్రెస్ దద్దమ్మ ప్రభుత్వమే దీనికి కారణం, రైతు మృతిపై కేటీఆర్ ఆవేదన అంటూ కూడా ఇక్కడ చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ విషయం ఏంటి అనేది చాలా స్పష్టంగా కూడా మనం ఆలోచిద్దాం. ఏది ప్రపంచ దేశాలకు సంబంధించి అందాల సుందరీమణులు మన దేశానికి మన రాష్ట్రానికి వచ్చారు. మన రాష్ట్రంలో హైదరాబాద్లో ఉన్నారు. హైదరాబాద్లో నిన్న ఏది ఫ్యాషన్కు సంబంధించి వాళ్ళు ఏంది ర్యాప్ వ్యాక్ క్యాట్ వ్యాక్లు అవన్నీ జరిగినాయి. దాని తర్వాత నల్గొండకి వెళ్ళిళ్ళు, అక్కడ నుండి మళ్ళీ హైదరాబాద్కి వచ్చి ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రభుత్వ నిర్వహణ కోసం 5,000 మంది పోలీసులను పూర్తి స్థాయిలో బందోబస్తు పెట్టింది. వాళ్ళకి రావాల్సిన అన్ని రకాల ఏంది వసతులను కల్పించింది. దాంతోపాటు నీరా కూడా దాయిచ్చింది, తెలంగాణ కళ్ళును కూడా దాయిచ్చింది, సంస్కృతి సాంప్రదాయాన్ని తెలియజేసి ఇదంతా పక్కన పెడదాం. మరి వాళ్ళందరికీ 5,000 మంది భద్రతతోనే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసి కదా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందమైన సుందరీమణులు ఇక్కడికి వచ్చిర్రని చెప్తున్నారు కదా. మరి అలాంటప్పుడు ఈడ పూర్తి స్థాయిలో రైతులు, ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్నకు సంబంధించి ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఈ దేశానికి సంబంధించిన రైతన్న విషయంలో ఎందుకు ఆలోచించలేకపోతున్నారు అనేది ప్రశ్న. ఇగో నిండా ముంచిన అకాల వర్షాలు, కొనుగోలు కేంద్రాలలో కొట్టుకుపోయిన ధాన్యం లారీలు లేక కల్లాల దగ్గరే ధాన్యపు బస్తాలు న్యాయం చేయాలంటూ రైతు కన్నీళ్లు. పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ రైతులందరూ కూడా ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. అన్నదాత అరిగోసపడుతున్నారు. కొనుగోలు కేంద్రాలలో ఆరుగాలం పండించిన పంట, రైతులకు సంబంధించిన పెట్టుబడి సాయం ఇయ్యకపోయినా తను అప్పు తెచ్చో పంట వేసిండు. నువ్వు ఎరువుల బస్తాలు సకాలంలో ఇయ్యకపోయినా పూర్తి స్థాయిలో లైన్లలో నిల్చొని చెప్పులను పాస్బుక్లను అడ్డం పెట్టి పూర్తి స్థాయిలో పంటకి ఎరువులు వేసిండు. నువ్వు కరెంటు చక్కగా ఇయ్యకపోయినా జనరేటర్లు తెచ్చైనా కరెంటు పెట్టుకున్నావు. నీళ్లు సరిగ్గా ఇవ్వకపోయినా పూర్తి స్థాయిలో ఏదో ఒక బాయిని మళ్ళీ పుడక తీసో బోర్లు తీసో వేసుకున్నారు. ఆఖరికి పంట పండించిన తర్వాత నువ్వు ధాన్యం బస్తాలకు సంబంధించి ఇవ్వకపోయినా, గోనె సంచులు ఇవ్వకపోయినా కల్లాల దాకా ఏది మార్కెట్ యార్డ్లకు తీసుకొచ్చారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు రైతులు పూర్తి స్థాయిలో కల్లాల దగ్గర వడ్లు కొనుక్కపోయేసరికి వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు కదా. వాళ్ళ గురించి ఎందుకు పట్టించుకుంటలేడు మా రాష్ట్ర ముఖ్యమంత్రి? వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడా? రైతుల విషయంలో ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా కూడా నిర్లజ్జగా ఉందా అని సందేహం ఏర్పడుతుంది అని తెలంగాణ రైతాంగం అంటున్నది. మరి ఈరోజు తెలంగాణ రైతాంగానికి ఏం సమాధానం చెప్తుంది ఈ ప్రభుత్వం? రైతులు ప్రాణాలు కోల్పోతున్నారు కదా, రోజు రైతు ప్రాణాలు కోల్పోతా ఉంటే చూస్తూ ఉంటుందా? అంటే దీనికి సమాధానం లేదా? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి దయచేసి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఇక దాంతోపాటుగా
ఇక మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇద్దరు వ్యక్తుల మధ్య మాటల తూటాలు హద్దులు దాటిపోయినాయి. ఇదే మాటలు మనం కనుక మాట్లాడితే ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఆ సైబర్ క్రైమ్ పోలీసులు ఎఫ్ఐఆర్లు పట్టుకొని మన ఆఫీసుల చుట్టూ తిరుగు. కానీ ఇద్దరు నేతలు మాట్లాడితే అంటే మాత్రం గప్చుప్ చూస్తున్నారు తప్ప వాళ్ళ మీద ఎలాంటి ఎఫ్ఐఆర్లు లేవు. ఈటల మాటలు నాన్సెన్స్. రండా అంటే అర్థం చెప్పాలి. రేవంత్ని అన్న, కాంగ్రెస్ని అన్న ఒకటే. నేను రౌడీలకు రౌడీని, మంచోడికి మంచిని. నువ్వు ఒక్క తిట్టు తిడితే నేను 100 తిట్లు తిడతా. కంట్రోల్లో ఉండి పరువు దక్కించుకో. ఈటల రాజేందర్కు జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చిండు. అంటే ఈ మాటల దాడి ఎంత తారాస్థాయికి పోయిందంటే ఇద్దరు వ్యక్తులు కూడా వినలేని పరిస్థితికి వెళ్ళిపోయింది. ఒకరు ఉద్యమ నేత ఈటల రాజేందర్, ఇక ఇంకొకరి గురించి మీకు పెద్దగా నేను చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పను కూడా. ఇక్కడ పూర్తి స్థాయిలో ఈటల రాజేందర్ను టార్గెట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈటల రాజేందర్ వైపే డైవర్ట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. విమర్శలు చేయడం సర్వసాధారణం. ఎందుకంటే మల్కాజ్గిరికి సంబంధించిన పార్లమెంటు సభ్యుడు, ఆయనే ప్రజల పక్షాన మాట్లాడే వ్యక్తి, తెలంగాణ ఉద్యమకారుడు. ఆయన పట్టుకుని జగ్గారెడ్డి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే భారతీయ జనతా పార్టీలో ఉన్న ఒక వర్గం ఈటల రాజేందర్ను టార్గెట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక వర్గాన్ని రెచ్చగొడుతూ వాళ్ళ ఎన్నుకుండి ఇదంతా జరిపిస్తుంది అనేది సోషల్ మీడియాలో చెవులు కొరుక్కుంటున్న పరిస్థితి. అది నిజమా అబద్ధమా అనేది ఇక వాళ్ళే చెప్పాల్సిన విషయం. దానికి సంబంధించి మనం పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక ఈ కథ ఏంది, మళ్ళా ఏమైంది మా అన్నకు? మళ్ళా 1,75,000 ఎకరాలకు రేవంత్ ఎసరు అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. రేవంత్ రెడ్డి కన్ను మరోసారి సర్కార్ భూములపై పడింది. 100-200 ఎకరాలు కాదు, ఏకంగా ఇప్పుడు 1,75,000 ఎకరాల వైపు మళ్ళింది. రాష్ట్రంలో TGIIC కింద ఉన్న భూములను మొత్తం తాకట్టు పెట్టేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. రాష్ట్ర యువత భవిష్యత్తును స్టాక్ ఎక్స్చేంజ్లో తాకట్టు పెట్టుతున్నారని దీనికి సంబంధించిన జీవో సైతం జారీ అయినట్లుగా ప్రచారం జరుగుతుంది. స్టాక్ ఎక్స్చేంజ్లో కుదోపెట్టే ప్లాన్. TGIIC కింద ఉన్న భూములను తనఖా పెట్టి భారీగా అప్పులు తెచ్చేందుకు ప్రయత్నం. TGIICని ప్రైవేట్ నుంచి పబ్లిక్ లిమిటెడ్గా మార్పు. నెల రోజుల కిందటే జీవో నెంబర్ 1-2 విడుదల. ఇక విషయాన్ని జీవో నెంబర్ 12 విడుదల. విషయాన్ని గోప్యంగా ఉంచిన రేవంత్ ప్రభుత్వం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్సలు బాగోలేదంటూ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం. అప్పుల కోసం భూములను స్టాక్ ఎక్స్చేంజ్లో పెడతారంటూ విపక్షాల మంజిపాటు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక రాష్ట్రానికి సంబంధించి ఏ వైపు చూసినా ఎక్కడ చూసినా ప్రభుత్వ భూములను ఏంది అంటే మనం చిన్నప్పుడు కాక ఏంది పట్టణాలకు వచ్చినప్పుడు పల్లెలలో వెళ్తే బస్సులు వచ్చినప్పుడు బస్సు సీట్లు దొరకపోతే కర్చీప్లు వేయడమో బ్యాగులు వేయడమో సీట్లలో పోయి కూర్చోవడం, ఇది నాదే, ఎవడొచ్చినా ఏం చేసినా నాదే అన్నట్టుగా కూర్చుంటాం కదా. ఈరోజు ప్రభుత్వ భూములు ఎక్కడ కనబడ్డా ఇది నేను అమ్మేస్తా, ఇది మా రేవంత్ సర్కార్ తీరు. మరి ఈరోజు 1,75,000 ఎకరాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ఎసరు పెట్టిండు కదా. రాష్ట్ర ప్రభుత్వం నడిచే పరిస్థితులలో లేదండి. జీతాల విషయంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మనుగడకు ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నది ఈ ప్రభుత్వం. సో పూర్తి స్థాయిలో ప్రభుత్వ భూములను తనఖా పెట్టడమా, ప్రభుత్వ భూములను అమ్మడమా, లీజుకున్న భూములను గుంజుకోవడమా, వాటిని అమ్మడమా, ఇలాంటి పరిస్థితి ఉన్న తప్ప ఇంకేమీ లేదు. మరి 1,75,000 ఎకరాలకు సంబంధించి రేవంత్ రెడ్డి ఎసరు పెడతా ఉంటే మరి దానికి సంబంధించిన కేబినెట్కి సంబంధించిన భేటీ కానీ, దానికి సంబంధించి వాళ్ళ నిర్ణయం కానీ, దాంతోపాటు జీవోను కూడా బయటికి రిలీజ్ చేయడం కానీ, ఇవన్నీ కూడా సర్వసాధారణంగా కూడా జరుగుతున్న విషయాలు మనందరం కూడా చూస్తున్నాం కదా. సో పూర్తి స్థాయిలో ఈ పంచాయతీ ఎంత దూరం పోతుంది, ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేది విపక్షానికి సంబంధించి పూర్తి స్థాయిలో రచ్చ మొదలైంది. ఒకసారి ఇక్కడ చూద్దాం. రేవంత్ రెడ్డి కుటుంబం కమిషన్లతో 1,000 కోట్లు దోచుకున్నారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. కమిషన్లు వస్తాయనే ఆశతో కాంట్రాక్టర్ల కోసం అప్పులు తెచ్చారని ఆరోపించారు. 20% కమిషన్ల పేరుతో 20,000 కోట్లు సంపాదించుకున్నారని అన్నారు. ప్రభుత్వానికి దమ్ముంటే తెచ్చిన అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ చేశారు. ఆ టైం వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి భాగోతం బయట పెడతానని హెచ్చరించారు. రేవంత్ కుటుంబం సంపాదన 20,000 కోట్ల సంచలన ఆరోపణలు చేసిన ఎమ్మెల్సీ కవిత 1,80,000 కోట్లు అప్పు తెచ్చి 1,00,000 కోట్లు కాంట్రాక్టర్లకు పంచారు. వాళ్ళ నుంచి 20% కమిషన్ తీసుకున్నారు. సొంత ఖజానా 20,000 కోట్లు వెళ్ళాయి. నా ఆరోపణలు తప్పైతే తెచ్చిన అప్పులు ఏం చేశారో శ్వేతపత్రం ఇవ్వండి. రేవంత్ భాగోతం టైం వచ్చినప్పుడు చెప్తా అంటూ కూడా ఎమ్మెల్సీ కవితకు సంబంధించి సంచలనమైన వ్యాఖ్యలు చేశారండి. అంటే పూర్తి స్థాయిలో కూడా రేవంత్ ప్రభుత్వానికి సంబంధించి 1,80,000 కోట్లకు సంబంధించి అప్పు తెచ్చింది. దాంట్లో భాగంగా 20% కమిషన్లు పూర్తి స్థాయిలో కూడా రేవంత్ సర్కార్ తీసుకున్నది. సో సొంతగా రేవంత్ రెడ్డి ఇంటికి ప్రయాణం చేసిన యొక్క పైసలు ఎన్ని అంటే సొంత ఖజానాకు 20,000 కోట్ల రూపాయలు వెళ్ళిపోయినాయట. 20,000 కోట్ల రూపాయలు వెళ్ళాయంటే ఇక ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఇంకేముంటుంది? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి.
రేవంత్ కుటుంబ సంపాదన 20,000 కోట్లు అంటూ ఎమ్మెల్సీ కవిత పూర్తి స్థాయిలో కూడా సంచలనమైన వ్యాఖ్యలు చేసింది. నేను 20,000 కోట్ల రూపాయల సంపాదన మా ముఖ్యమంత్రికి ఉన్నది అంటే 20% కమిషన్ తీసుకున్నాం. అంటే కమిషన్ లేనిది ప్రభుత్వం నడపరన్నట్ట. ప్రభుత్వం తీసుకున్నారు, టైం వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో చెప్తా అంటూ ఎమ్మెల్సీ కవిత చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరమైన ముచ్చట ఇంకేముంటుందండి. ఇక దాంతోపాటుగా కవితకి సంబంధించిన మరో అంశం, 6 నెలలు జైల్లో ఉన్నా అయినా వదలరా, పనిగట్టుకుని మరీ నాపై దుష్ప్రచారం రెచ్చగొడితే మరింత గట్టిగా స్పందిస్తా, పరిస్థితుల ఆధారంగానే సామాజిక తెలంగాణ అంశాన్ని ప్రస్తావించా, దుష్ప్రచారంపై పార్టీ స్పందిస్తుందని ఆశిస్తున్నా, టైం వచ్చినప్పుడు అన్ని బయట పెడతా, టీజీఐఐసి భూములను స్టాక్ ఎక్స్చేంజ్లో కుదోపెడుతున్న సీఎం, కమిషన్ల రూపంలో ముఖ్యమంత్రికి 20,000 కోట్ల రూపాయలు ఎమ్మెల్సీ కవిత అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే నిన్న ఎమ్మెల్సీ కవితకు సంబంధించి చాలా ఘాటుగానే స్పందించిందండి. అసలు ఏం జరిగింది అనేది నేను చెప్తా, ఒకసారి చూద్దాం. 6 నెలలు జైల్లో ఉన్నా ఇంకా నన్ను కష్టపెడతారా, నాపై కొందరు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారు, సమయం వచ్చినప్పుడు అన్నీ బయటకు వస్తాయి, నేను పార్టీని బలోపేతం కోసమే పనిచేస్తున్నా, ఈ టైంలో నాపై దుష్ప్రచారం సరికాదు, నన్ను రెచ్చగొడితే ఇంకా గట్టిగా స్పందిస్తా అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘాటుగా వ్యాఖ్యానించారు. సోమవారం తెలంగాణ భవన్లో ఆమె మీడియా సమావేశం అనంతరం చిట్చాట్ నిర్వహించారు. 47 నియోజకవర్గాల పర్యటనలో వచ్చిన అభిప్రాయాలనే తాను చెప్తున్నానని, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను ఆధారంగానే సామాజిక తెలంగాణ అంశాన్ని ప్రస్తావించానని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీపై ప్రజలలో రోజుకు నమ్మకం పెరుగుతుందన్నారు. తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని విషయంలో గులాబీ పార్టీ స్పందిస్తుంది అనుకుంటున్నట్టుగా చెప్తున్నారు. అయితే ఇక్కడ విషయాన్ని మనం చాలా క్లారిటీగా కూడా చూడాలి. ఒకటి, ఎమ్మెల్సీ కవితకు సంబంధించి ఎవరైతే జైలుకు వెళ్ళాలో వాళ్ళు ఖచ్చితంగా కూడా సీఎం అవుతారనే నానుడి తెలుగు రాష్ట్రాలలో చోటు చేసుకుంది. ఒకటి, నారా చంద్రబాబు నాయుడు విషయంలో కానీ, వైఎస్ జగన్ విషయంలో కానీ, దాంతోపాటుగా రేవంత్ రెడ్డి విషయంలో ఇది నిరూపితమైంది. దీంట్లో ఎలాంటి డౌటులు, దాంతో విషయంలో కర్ణాటక కానీ, తమిళనాడు, ఇతర రాష్ట్రాల పాలిటిక్స్ చూసినప్పుడు అందరికీ చాలా క్లారిటీగా అర్థమవుతుంది. జైలుకు వెళ్ళిన వ్యక్తులు సీఎం అవుతారు అంటే జైలుకు వెళ్ళిన తర్వాత మానసికంగా దృఢ సంకల్పంతో బయటికి వచ్చి పూర్తి స్థాయిలో ఒక పట్టుదలతోనే ఒక గట్టిగా పోరాటం చేస్తారనేది పూర్తి స్థాయిలో జరుగుతున్న ఒక చర్చ. ఇది మనందరికీ తెలిసిన విషయమే. దానికి సంబంధించి పూర్తిగా కూడా ఇక్కడ అంశాన్ని ఒకసారి చూడొచ్చు. సో 6 నెలలు జైల్లో ఉన్నది ఎమ్మెల్సీ కవితకు సంబంధించి లిక్కర్ స్కామ్ అనే ఒక ఎపిసోడ్కి సంబంధించి, దాంట్లో అన్యాయంగా అక్రమంగా ఇరికించారనేది ఆ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏమైపోయిందో మీ అందరికీ తెలిసిన విషయమే. దాంట్లో వాస్తవాలు లేకపోవడంతో ఎక్కడికక్కడ ఆగిపోయిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే రెచ్చగొడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఏంది అంటే ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలోనే తన మీద కుట్ర జరుగుతుంది, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులే అసత్యాలను దుష్ప్రచారం చేస్తున్నారనేది ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన ఆవేదన. మరి బీఆర్ఎస్ పార్టీలో ఎవరు ఉన్నారు? బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేత మాజీ మంత్రి ఎమ్మెల్యే సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు గారు ఉన్నారు, ఇటు కల్వకుంట్ల కవిత ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి 4 మూల స్తంభాలు వీళ్ళే. మరి ఒకరి మీద ఒకరు ఎందుకు పూర్తి స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు? విమర్శలు చేస్తున్నది బయట నుండి ఎమ్మెల్సీ కవిత మీద ట్రోలింగ్ రావట్లేదు, కేవలం తన మీద వస్తున్న ట్రోలింగ్ విషయంలో పూర్తి స్థాయిలో పార్టీ స్పందిస్తుందా అంటున్నారు. అంటే ఆ పార్టీలో ప్రచారం జరుగుతుందా, బయట నుండి జరుగుతుందా? ఒకవేళ ఎమ్మెల్సీ కవితకు సంబంధించి తాను జైలుకు వెళ్ళి వచ్చినప్పటి నుంచి పూర్తి స్థాయిలో తాను చేస్తున్న యాక్టివిటీస్ అంటే జాగృతి ఆధ్వర్యంలో చేస్తున్న బీసీకి సంబంధించిన నినాదం కానీ, ఆ తర్వాత సామాజిక తెలంగాణ ఎపిసోడ్ కానీ, ఆ తర్వాత పూర్తి స్థాయిలో ప్రజలను కార్యకర్తలను కలిసే ఎపిసోడ్ కానీ, ఆ తర్వాత మొన్న జరిగిన సభకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలో తానున్న యాక్టివ్నెస్ కానీ పూర్తి స్థాయిలో కూడా తాను చాలా యాక్టివ్గా ఉంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే పూర్తిగా కూడా ఎందుకంటే నెంబర్ 1 నెంబర్ 2 అనేది కాదు, ప్రజలకు దగ్గర అవుతున్నారు, ప్రజల్లో మెదులుతున్నారు, ప్రజల్లో ఉంటున్నది ఎమ్మెల్సీ కవిత. కాబట్టి ఈ దుష్ప్రచారానికి సంబంధించి మరి పార్టీ నుంచి స్పందించాలంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్కి సంబంధించి కల్వకుంట్ల తారక రామారావు స్పందించాల్సి వస్తుంది. ఎందుకంటే పార్టీ గురించి ఒకవేళ మొన్నటికి మొన్న హరీష్ రావుకు సంబంధించి బీజేపీ పార్టీలోకి వెళ్తున్నారు అని పుంకాలుగా వార్త వేస్తే వెంటనే కూడా కంప్లైంట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. గతంలో కేటీఆర్ మీద కూడా అదే రేంజ్లో దుష్ప్రచారాన్ని చేస్తే కంప్లైంట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. మరి ఎమ్మెల్సీ కవిత విషయంలో తన మీద దుష్ప్రచారం చేస్తూ ఉంటే ఎందుకు పూర్తి స్థాయిలో కూడా ఎవరు కంప్లైంట్ చేయట్లేదు? అంటే పార్టీ నుంచి దుష్ప్రచారం జరుగుతుందా, బయట నుండి జరుగుతున్నదా, పార్టీలో నుంచి ఉండి
బయట నుండి దుష్ప్రచారం చేస్తున్నారా అనేది చూడాలి. పార్టీని బ్రతికించే ప్రయత్నం చేయాలి. ప్రజల మధ్యలో వ్యతిరేకత వచ్చింది అనేది వాస్తవం. ప్రజల్లో విప్లవాత్మకమైన అంటే భయంకరమైన ఇప్పుడున్న అధికార పార్టీ మీద వ్యతిరేకత వచ్చింది అనేది వాస్తవం. ఆ వ్యతిరేకత బీఆర్ఎస్ పార్టీకి మ్యాచ్ అవుతుంది. ఇలాంటి పరిస్థితులలో పార్టీకి సంబంధించి అద్భుతంగా నడిపించుకోవాల్సింది పోయి ఇలా జరుగుతున్న పరిణామాన్ని మనం ఎలా చూడొచ్చు అనేది ఒక చర్చనీయాంశంగా కూడా మారుతున్న తరుణం అయితే కనబడుతుంది. సో మొత్తానికి జరగబోయే పరిస్థితులకు సంబంధించి ఎమ్మెల్సీ కవిత విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు. సీరియస్ యాక్టివ్లో రాజకీయాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. తన లక్ష్యం ఏదైనప్పటికీ కూడా తెలంగాణ ప్రాంత ప్రజలకు సంబంధించి తెలంగాణ ప్రాంత ప్రజలతో ప్రయాణం చేయడానికి వాళ్ళతో కలిసిమెలిసి ఉండడానికి పూర్తి స్థాయిలో చేస్తున్నారు. రోజు ఒక ప్రోగ్రామ్ అయితే ఉంటున్న పరిస్థితి కనబడుతుంది. రోజు ఒక షెడ్యూల్ అయితే కనబడుతుంది. ఎప్పటికీ ప్రజల్లో మమేకం అవుతున్నారు. మరి ఏం జరిగినా కూడా అల్టిమేట్గా ఎమ్మెల్సీ కవితకు సంబంధించి జరగబోయే ఈ విషయంలో అంటే దుష్ప్రచారం విషయంలో పార్టీ స్పందిస్తుందా, ఏమైతుంది అనేది మనం కూడా వేచి చూద్దాం.